స్వాగతం. ఈరోజు నేటి సమగ్ర వికాసం మరియు కూర్చోవాలి. తలపెట్టె ఫిరంగి మూకరా బ్రిటిష్ అట్లాగే బీజేపీ కార్యకర్తలకు ఏబీపీ కార్యకర్తలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మన అధ్యక్షుడు గత గంట 2 గంటలుగా బాధ్యత అంటే దివ్యాంగుల కొరకు మనకు జగిత్యాల జిల్లాలో అత్యధిక సభ్యత్వం కలిగి ఒక ఉపాధ్యాయుల సమస్యల పట్ల మాత్రమే మొత్తంలో అంటే ఒక రాష్ట్ర స్థాయి క్యాలెండర్ రూపొందించాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చులు మొత్తం ఒక జిల్లా స్థాయిలోనే అడగగానే భరించి పాఠశాల స్థాయి నుండి మండల స్థాయి వరకు రావు గారు రాజేష్ గౌడ్ గారు వచ్చేసినటువంటి పెద్దలందరికీ హిస్టారికల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరు నమస్సులు. తపస్ జిల్లా రాష్ట్ర మండల ప్రాథమిక సభ్యులందరికీ పేరు పేరు విద్యార్థి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకు వైద్య సహాయం అవసరం. జగిత్యాల జిల్లా బాధ్యులు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముంగడికి రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి మిత్రులు ఎవరు వెళ్ళొద్దు. మండల బాధ్యులు క్యాలెండర్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిపిఎస్ అంతం సిపిఎస్ అంతం సిపిఎస్ అంతం ప్రమోషన్ రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీల ప్రమోషన్ రాష్ట్రంలో వెంటనే మాతరం వందే మాతరం. లోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని భిన్న మూలమిదే మాతరం వందే మాతరం. చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని భిన్న మూలమిదే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం. నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రతి సంవత్సరం అత్యధికంగా సభ్యత్వం ఇస్తూ రాష్ట్రం ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడంలో 33 జిల్లాల్లో ముందున్నటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ సమస్యలు రాష్ట్రానికిలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈరోజు మనం చూస్తున్నట్టయితే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ సభ్యులు ఏ పాఠశాలలో పనిచేసినా కూడా నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తూ క్రమశిక్షణతో డ్యూటీ చేస్తూ సమాజంలో ఏ అవసరాలున్నా ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సందర్భం. గతంలో తెలంగాణ ఉద్యమం వచ్చినటువంటి సందర్భంలో మరి అన్ని ఉపాధ్యాయ సంఘాలని ఏకపాటిపై తీసుకొచ్చి సకల జిల్లా సమ్మెను విజయవంతం చేరడానికి కారణభూతమైంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. 3 సంవత్సరాల నుంచి నిత్యావసర వస్తువులు పెరిగినప్పుడు దానికి సరిపోయే ఆదాయాన్ని ప్రభుత్వం జీతభత్యాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలని ప్రభుత్వం బాధ్యత. మరి 5 సంవత్సరాలకు ఒకసారి మాకు జీతభత్యాలు పెంపుదల జరుగుతుంది. దానికి ఒక
వేతన కమిటీ అనేది ఉంటుంది. 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు పిఆర్సీ ప్రకటన అనేది లేదు. అదేవిధంగా ఇంతవరకు కూడా పాఠశాల ప్రారంభంపై ఒక క్లారిటీ లేదు. మీ అందరికీ తెలుసు, అందరికి పిల్లల పరిస్థితి ఇంటికాడ ఏ విధంగా మీకు తెలుసు. దాని మీద ఇంతవరకు విధి విధానం లేదు. పాఠశాలలు ప్రారంభిస్తారా, ప్రారంభిస్తే ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది అని ఇంతవరకు క్లారిటీ ఇవ్వనటువంటి ప్రభుత్వం, విద్యాశాఖ ఉందా లేదా అనేటువంటి అనుమానం ప్రజల లోపల, విద్యాభిమానుల లోపల కలుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా బదిలీలు లేవు, పదోన్నతులు లేవు. మరి చాలా దుర్బలమైనటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయ లోకం ఉంది. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడికి తీసుకొచ్చి మరి ఈరోజు విద్యా విధానం, విద్యారంగం అభివృద్ధి చెందుతూనే బంగారు తెలంగాణ దిశగా ఈ రాష్ట్రం వెళ్తుంది. మరి విద్యారంగం కానీ వైద్య రంగం కానీ అభివృద్ధి చెందకపోతే ప్రాథమిక అవసరాలు మరి రాష్ట్రం వెనుకంజలో ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తెరిగి పార్లమెంటు సభ్యులు గారు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి మరి విద్యారంగ సమస్యలు, అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘ సమస్యల్ని తీర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఒక టీచర్ ఒక స్కూల్లో ఉన్నంటే ఆ పిల్లల బాగు కోసం, ఆ ఊరి బాగు కోసం, ఎట్ ద సేమ్ టైం మంచి ఉపాధ్యాయులను తయారు చేస్తూ ఈ దేశానికి పనికిచ్చినటువంటి ఉపాధ్యాయులను, విద్యార్థులను తయారు చేసినటువంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి సంస్థ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్. దాన్ని బేస్గా చేసుకుని చిన్న రిపోర్ట్, రాష్ట్రంలో అత్యధిక మెంబర్షిప్ కలిగినటువంటి సంఘం జగిత్యాల జిల్లాలో తపస్. రాష్ట్ర సంఘంలో నంబర్ 1. 3200 మంది టీచర్లు జగిత్యాల జిల్లాలో ఉంటే 1500 మంది సభ్యత్వంతో జగిత్యాల జిల్లాలోని 18 మండలాల్లో పూర్తి స్థాయి మండల శాఖలతో, పూర్తి స్థాయి మండల శాఖల అధ్యక్షులు పనిచేస్తూ జిల్లా శాఖకు, రాష్ట్ర శాఖకు చేయూతనిచ్చినటువంటి యాక్టివ్ కార్యకర్తలు ఉన్నటువంటి సంస్థ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. మరియు జిల్లాలో సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఉపాధ్యాయులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు అయితేనేమి, సర్వీస్ కార్యక్రమాలు అయితే వాటి జోలికి కూడా సమయం మరి ఎంపీ గారు చాలా విషయాలు మాటలు కనుక తీసుకుంటూ రాబోయే కాలంలో కూడా మన తపస్సులు జిల్లాలో మనం ఎలాగైతే రాష్ట్రంలో ముందంజలో ఉన్నామో అలాగే ఇదే దీన్ని కంటిన్యూ చేస్తూ, మన యాక్టివిటీని కంటిన్యూ చేస్తూ ముందుకెళ్దామని కోరుకుంటూ, మరియు ఇక్కడ సహకరించినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. మరి అన్నిటికన్నా ముఖ్యమైన అంటే మనం కొంత లేట్గా ఉద్యమాలు చేపట్టడం జరిగింది. కానీ అందరికన్నా ముందు మన అనుబంధ సంఘమైనటువంటి, అనుబంధ పార్టీ అయినటువంటి భాజపా ముందుగా జిల్లా స్థాయిలో ధర్నా కార్యక్రమం చేపట్టింది. దాంతోనే ప్రభుత్వం కూడా పిఆర్సీ విషయంలో కొంత ముందుకు పోతున్నట్టుగా కనబడుతుంది. కానీ ఏమన్నా అది మళ్ళీ చప్పగానే కనబడుతుంది. మరి మన కార్యక్రమానికి సోదరంగా అంటే వాళ్ళ కార్యక్రమానికి మనము, మన కార్యక్రమానికి వాళ్ళు తోడ్పడుతూ మరి రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, ఈ ఉపాధ్యాయ సంఘంలో కేవలం హక్కుల కొరకే కాదు, మరి ఉన్నటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలే కానీ ఏదైనా కానీ తీర్చేటువంటి సంఘంగా, మరి ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకైక సంఘం. ఏబిఆర్ఎస్ఎం అనేటువంటి పేరుతో అఖిల భారతీయ రాష్ట్రీయ స్వయం సాక్షిక్ మహాసంఘ అనేటువంటి ఒక పేరుతోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద సంఘంగా ఉన్నటువంటి ఏకైక సంఘం, ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేసేటువంటి సంఘం మరి ఈ యొక్క సంఘంగా భావిస్తున్నాం. ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి మెంబర్షిప్ ఇచ్చేటువంటి మరి మన యొక్క జిల్లా లోపల తపస్ అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి మరి ఉన్నటువంటి సమస్యలు అనేటువంటివి అనేకం ఉన్నాయి. ఆ సమస్యలను మరి కొరకు పోరాటం అన్నటువంటిది విడతల వారీగా మేము రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఇప్పటి వరకు 3 విడతల్లో మరి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 11 తేదీ రోజున పెద్ద జిల్లాలో 33 జిల్లాల లోపల ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఈ 11వ తేదీ రోజు మరి సమస్యలపైన స్పందించాలి అనేటువంటి మరి పెద్దలు గౌరవనీయులు కూడా ఆ రోజు హాజరైతే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక సక్షం అధ్యక్షునిగా, జిల్లా బాధ్యులుగా మేము అరవింద్ అన్న గారిని కూడా ఇంతకుముందు 1-2 సార్లు కూడా సంప్రదించడం జరిగింది. అప్పుడు పార్లమెంటు సమావేశాలు ఉండడం వల్ల
వారు రాలేకపోయారు. సక్షం గురించి క్లుప్తంగా చెప్పాలంటే జగిత్యాల జిల్లాలో గత 3 సంవత్సరాలుగా సక్షంను ఏర్పాటు చేసి ఈ సక్షం ద్వారా అంటే దివ్యాంగులు అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, దే ఆర్ నాట్ డిజేబుల్డ్, దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. ఎవరికైతే ఇప్పుడు మన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో కూడా లాస్ట్ మంత్లో కూడా మనం ఒక ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఎవరికైతే కార్నియా మసకబారడం వల్ల చూపు లేదు వాళ్ళకు చూపు ప్రసాదించడం, అంటే మనము జీతే జీతే రక్తదాన్ జాతే జాతే నేత్రదాన్ అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో, అంటే మనం బ్రతుకున్నప్పుడు అయితే ఎవరికైతే రక్తహీనత, అది యాక్సిడెంట్ కానివ్వండి, లేకపోతే సికిల్ సెల్ డిసీజ్, థాలసీమియా, హీమోఫీలియా, అట్లాంటి వారికి ఏంటంటే నెలకొక్కసారి మనం బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఏం లేదు. చాలామంది పేరెంట్స్ ఎంత అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో మనం డోనర్స్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు అడగలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకు మనం బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల వాళ్ళ జీవితాలను మనం నిలబెట్టడం జరుగుతున్న ఉద్దేశంతో మనం అంటే జీతే రక్తదానం చేయడం, జాతే నేత్రదానం అంటే మన మరణాంతరము మన కార్నియా డొనేట్ చేయడం వల్ల ఒక వ్యక్తి డొనేట్ చేస్తే 2 కార్నియాలు ఇస్తే ఇద్దరికి మనం కనుచూపు ఇవ్వడం జరుగుతుంది. భగవద్గీతలోని 700 శ్లోకాలకు గాను 57 శ్లోకాలకు తెలుగులో వివరణతో ఊహా చిత్రాలు వేయించడం జరిగింది సార్. ఇప్పుడు ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు భగవద్గీతలో గల నైతిక విలువలను తెలియజేయాలనేటటువంటి ఒక సంకల్పంతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలలో గీతార్థ చిత్రమాలిక అనేటటువంటి ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిది 3 భాషలలో రావడం అనేది మొదటి ఒక భాషలో వచ్చింది, వారి ప్రాంతీయ భాషలలో వచ్చినాయి. కానీ ఊహా చిత్రాలతో 3 భాషలలో రావడం ఇదే ఫస్ట్ సారి సార్. దీన్ని మీరందరూ కూడా ఆదరించాలని కోరుతూ అవకాశం ఇచ్చింది. మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైన స్థానం ఉంది. ఏ రకంగా అంటే కేవలం ఉపాధ్యాయ సమస్యలతో పాటు విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలోనే కాకుండా సామాజిక సేవలో సైతం మేము సైతం అంటూ ప్రాధాన్యతను ప్రతి ఒక్క సభ్యులు కూడా, మాలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి అంత శక్తియుక్తులు ఉన్నటువంటి సభ్యులు మా సంఘంలో ఉన్నారు. మరి ఏ స్కూల్లో చూసినా ఒక స్కూల్ బాగుంది అంటే అందులో తప్పకుండా సభ్యులు ఒకరు ఉన్నారు అనే విషయము ఉంటారు అనే విషయం అందరూ జనరల్గా అనుకునేటువంటి విషయం. మరి ఈ విధంగానే మేము మా తపస్ తరపున ఎన్నో కార్యక్రమాలను చాలా అంటే నిర్విఘ్నంగా చాలా గొప్పగా ఘనంగా మేము సమాజంలో మా వంతు పాత్రను పోషిస్తున్నాం. అదేవిధంగా మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అరవింద్ అన్న గారికి ప్రత్యేకంగా నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమానికి తపస్సు ఒక్క మెంబర్ అంటే నా లెక్క ప్రకారం మీకున్న డెడికేషను, కన్విక్షను, కమిట్మెంటు, డిటర్మినేషను, అన్నిటికీ మించి పేట్రియాటిజము, ఈ ఒక్క మెంబరు నా దృష్టిలో 100 సైనికులతో సమానం. మనందరికీ శివాజీ గారి తల్లి జిజ్జాబాయి గారు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి గారు మన అందరికీ ఐడియల్ టీచర్స్. పరమ పూజ్య మోహన్ భాగవత్జీ గారు మన అందరికీ మెంటార్. వాళ్ళందరి దిశానిర్దేశంలో మీరు సమాజంలో తీసుకొచ్చే చేంజెస్, దేశ యొక్క భవితని రూపురేఖలు మార్చే సత్తా మీకున్నది. లాస్ట్ టైం కూడా ఎంపీ అయినాక మొట్టమొదటి కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణ కూడా నన్ను మీరు ఆహ్వానించారు. ప్రత్యేకంగా జగిత్యాలు తపస్ ప్రోగ్రాంకి రావాలంటే నిజంగా కూడా నాకు గర్వకారణం. అందరికంటే ఎక్కువ మెంబర్షిప్ ఉన్నది. రాజశేఖర్ గారు నాకు సన్నిహితులు. ఎక్కడ ఉద్యమం జరిగినా కూడా తపస్సు ద్వారా ఏ కార్యక్రమం జరిగినా కూడా జగిత్యాల జిల్లా బెస్ట్ పర్ఫార్మర్ ఉంటుంది. నిన్న కూడా బైక్ ర్యాలీ తీసినట్టున్నారు అన్ని జిల్లాలలో. అందుకనే మీరు ఇంత బాగా మెంబర్షిప్ ఎక్కున్నది, అన్నిట్లో ముందుండి చేస్తారు కాబట్టి పోలీసు వాళ్ళు భయపడి మీకు పర్మిషన్ ఇవ్వాలి. మళ్ళీ ఎస్పీ గారికి మాట్లాడితే పాపం వాడితే ఆవిడ పర్మిషన్ ఇచ్చింది. లాస్ట్ టైం కూడా చెప్పినా అందరికీ, మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ, మీకు ఓపిక చాలా ఎక్కువ ఉన్నది.
లాస్ట్ టైం మన కార్యక్రమం ఏదో ఫంక్షన్ హాల్ అయినట్టుంది, లాస్ట్ టైం గార్డెన్లో అయింది. ఇంకా మీకు ఈ డిమాండ్స్ అన్ని నేను చదువుతున్నా, లాస్ట్ టైం చదివినాయి మళ్ళీ ఉన్నాయి మ్యాక్సిమం. వల్ల పిఆర్సీ కానీ సిపిఎస్ విధానం కానీ పాతదే కావాలని, ప్రైమరీ టీచర్లకు కూడా ఓట్ల నమోదు కావాలని, ఇటువంటి పిఆర్సీ కానీ మన ఇంటర్ఎం రిలీఫ్ కానీ పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసినట్టున్నారు. కానీ మన ముఖ్యమంత్రి అంటే మనకు 5 ముఖ్యమంత్రులు ఉన్నారు, అది పెద్ద ప్రాబ్లం. ఏ ముఖ్యమంత్రిని అడగాలో తెలియదు. మీ అందరికి ఓపిక ఎక్కువ ఉన్నది, మీకు అన్ని డిమాండ్లు అన్నీ కూడా ఇంకా ఈ ప్రభుత్వంలో వస్తాయని నమ్మకం మీకు ఉన్నందుకు ఆ ఆలోచనకి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ ఏం చేస్తాం, మీ లక్ష్యం మా లక్ష్యం ఒక్కటే. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేయడమే మన లక్ష్యం. ఈ కుటుంబ పాలన చరమ గీతం పాడడమే మన లక్ష్యం. అది మనము సాధించుకున్న రోజు ఇవాళ మీ ప్యాంప్లెట్లో ఉన్న ప్రతి ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చే రోజు అవుతుంది. కలిసి కొట్లాడదాం. మీరు శ్రమించండి, మేము శ్రమిస్తాం. వాతావరణం అనుకూలంగా ఉన్నది. ప్రజలు మీ అందరూ ప్రత్యేకంగా ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ప్రజలలోకి యువతలోకి పెనట్రేట్ చేయించే సత్తా టీచర్లకే ఉన్నది. అది మీరు సక్సెస్ఫుల్ అవుతున్నట్టు మనకు కనబడతా ఉన్నది. చేంజ్ కనబడతా ఉన్నది, ఆలోచన విధానంలో చేంజ్ కనబడతా ఉన్నది. కాబట్టి ఎలక్షన్ల రిజల్ట్లో కూడా మనకు చేంజ్ కనబడతా ఉన్నది. సో ఇదే రకంగా మన కార్యక్రమాలు కొనసాగిద్దాము, కలిసి కొట్లాడదాము, కావాల్సింది సాధిద్దాం. ఈ మధ్య కేసీఆర్ కూడా ఏదో మీటింగ్ పిలిచినట్టున్నాడు. ఆయన వేసుకున్నాడు సొంతంగా ఊరిలో కొందరు మనుషుల్ని, ఎన్జిఓ రూపకంగానో దేని రూపకంగానో ఉపాధ్యాయులను విలువలే. ఆయన ఇంట్లోనే మంత్రి పదవులు ఇచ్చుకున్నట్టు ఎన్జిఓలను కూడా ఆయననే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు అన్ని యూనియన్లు. సో ఈ రకమైన ప్రభుత్వం మన దగ్గర ఉన్నది మన రాష్ట్రంలో. నాకంటే ఎక్కువ ఇప్పుడు నడిచే ప్రభుత్వము నడిపించే ముఖ్యమంత్రి ఏ రకంగా టోటల్గా అవినీతిమయం అయిపోయి కుటుంబ పాలన అయిపోయి ఒక ఫ్యామిలీ అఫైర్ అయిపోయింది. వాళ్ళని మాట్లాడితే ఇది మా ఫ్యామిలీ అఫైర్ అన్నట్టున్నది కథ కలవకుండా. ఇలా మీరు ఇన్వాల్వ్ కావద్దు. ఆ రకంగా నాకంటే ఎక్కువ మీ అందరికి అవగాహన ఉంటుంది. కాబట్టి దీనికి ఒకటే మార్గం అండి, వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పిలిస్తే చాలా గర్వంగా మన కార్యక్రమానికి వస్తా. కానీ నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈ డిమాండ్ ఇట్లనే ఉంటుంది. మళ్ళా ప్యాంప్లెట్ మళ్ళీ డ్రాఫ్ట్ చేయించే బాధ కూడా ఉన్నది మీకు చేంజెస్. అది మన దురదృష్టం. నవ్వుతున్నది మనకే, అది మన దురదృష్టం. అటువంటి ముఖ్యమంత్రి ఉండు మనం. కొట్లాడదామండి తప్పకుండా. ఈ ఇంట్లో ఈ ప్యాంప్లెట్లో ఉన్న డిమాండ్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా సాధించుకుందాము. అది మన ద్వారానే మన అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఏర్పాటు అయిన మర్నాడే ఇవన్నీ కూడా డిమాండ్స్ రిజాల్వ్ అవుతాయి. అప్పటి వరకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మన డిమాండ్, ఆయన చెవులు కళ్ళు అన్నీ గుడ్డోడైపోయాడు, ఎడ్డోడైపోయాడు, చెవిటోడైపోయాడు. కాబట్టి కలిసి కొట్లాడదామండి, సాధించుకుందాము. మీరు నన్ను ఎక్కడ ఆహ్వానించినా, ఎక్కడ కూడా నా ప్రెజెన్స్ ఉండాలనుకున్నా దయచేసి ఒకటే ఒక ఫోన్ కాల్ దూరంలో నేను ఉంటాను. దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల కాషాయమయం తెలంగాణ కాషాయమయం అవ్వడం మొదలైంది. దీన్ని ఆపే సత్తా టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా కలుస్తారండి రానున్న కాలం మనని ఎదుర్కోవడానికి. ఇది కూడా మీరు పక్కా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా దానికి కమ్యూనిస్టులు వచ్చి కూర్చుంటుంది. అక్కడ మేము కూడా ఉన్నాం చూపెట్టుకొని. కాంగ్రెస్ ఖతమోగా ఇక్కడే మన దగ్గరలో పెద్ద మనిషి ఉన్నట్టున్నాడు. ఆయన మాకు అంకులే అవుతాడు, నాకు ఇష్టమే. కాంగ్రెస్ ఖతమోగా వీళ్ళందరూ కలుస్తారంట. ఆయన తెలంగాణని కాషాయమయం చేయడంలో, హిందూ రాష్ట్రంగా హిందూ ప్రాంతంగా మార్చడంలో ఎవ్వడికి కూడా
ఆపే దమ్ము అంత సత్తా అన్ని పార్టీలు కలిసిన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా లేదు. ఖచ్చితంగా మనం సాధించుకుంటాము. మన పిల్లలు మన ఇలా స్కూల్స్ కూడా డిమాండ్స్ ఉన్నాయి. మన స్కూల్లో హాలత్ చూస్తేనైతే మాత్రం గవర్నమెంట్ స్కూల్ అది నిజంగా దానికంటే దారుణమైన పాఠశాలలు ప్రపంచంలో ఎక్కడ ఉండవండి. అటువంటి విద్యా విధానం విద్యా శాఖ గురించి మాట్లాడడం కూడా జరిగింది. ఒక్క యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లేడు, ఒక్కదానికి కూడా లేడు. ఇలా మన రాష్ట్రంలో ఒక్క కొత్త తెలంగాణ యూనివర్సిటీ ఎంతో గర్వంగా తెచ్చుకున్నాం. దానికి బడ్జెట్ లేదు, ఒక కొత్త కోర్సు లేదు. ఉన్న కోర్సులు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చేసి వాటిని నిర్వీర్యం చేద్దామన్న ప్లాన్ ఉన్నది. 70 నుంచి 80% దాకా ప్రొఫెసర్ల నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుండి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అనండి వీటన్నీ కూడా అన్ని రకాలుగా నియామకాలలో 70 నుంచి 80% దాకా ఖాళీలే ఉన్నాయి. ఒక కొత్త భవనం కట్టడం లేదు, యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, విద్యార్థులందరూ అయోమయం. ఇది విద్యా యూనివర్సిటీలు స్కూళ్ళ పరిస్థితి మన రాష్ట్రంలో. ఇక దీనికి వీళ్ళు ఏమైనా చేస్తారన్న నమ్మకం కూడా వచ్చే 2 సంవత్సరాలు ఇంకా 2 సంవత్సరాల పైన వీళ్ళకు ఉన్నది ప్రభుత్వం. అందులో ఏమైనా చేస్తారన్న నమ్మకం కూడా మాకు లేదు. పోరాటం ఉధృతం చేద్దాం, ఈ ప్రభుత్వం నడ్డి విరగొడదాం, ఎలక్షన్ల ముందే చేతులు ఎత్తేసే పరిస్థితి టీఆర్ఎస్కి తీసుకొద్దాం. మరోసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చేతులు జోడించి అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.